నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేముల సమీపంలో రోడ్డు ప్రమాదం, మహిళకు తీవ్ర గాయాలు. పొట్టిపాడులో కేబుల్ తీగల చోరీ. కడప జిల్లాలో పలువురు సిఐల బదిలీలు. పులివెందుల పట్టణంలో అన్నా క్యాంటీన్ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. అప్పులు చేయడంలో జగన్, చంద్రబాబు ఒకటే, ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి సంచలన కామెంట్స్. కొల్లాపూర్లో దారుణ ఘటన, కుమారుడిని గోను సంచిలో మూటకట్టి చెరువులో పడేసిన తండ్రి. స్కిల్ యూనివర్సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. కల్తీ కల్లు వ్యాపారులతో కుమ్మక్కైన గద్వాల జిల్లా ఎక్సైజ్ అధికారులు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. ఇచ్చిన మాటను టీడీపీ నెరవేర్చింది, బీటెక్ రవి. వేముల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కడప జిల్లాకు చెందిన అంజలి తన కుమారుడు మహేష్తో కలిసి అనంతపురం జిల్లా ధర్మవరానికి బైక్పై వెళ్లి తిరిగి కడపకు వస్తుండగా వేముల సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన అంజలిని 108 వాహనంలో పులివెందుల ఆసుపత్రికి తరలించారు. బోరుబావుల వద్ద ఏర్పాటు చేసిన కేబుల్ తీగలను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కొండాపురం మండలం పొట్టిపాడులో చోటు చేసుకుంది. పంటకు నీరు కట్టాలని రైతులు చూడగా మోటారు పనిచేయలేదు. చిత్రావతి నదిలోకి వెళ్లి చూడగా బోరు నుంచి స్టార్టర్ వరకు విద్యుత్ కేబుల్ తీగలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. తీగల చోరీతో ఇబ్బందులు పడుతున్నామని, పోలీసులు నిఘా ఉంచాలని రైతులు కోరుతున్నారు. కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కడప చిన్న చౌక్ సీఐగా తేజోమూర్తి, వన్ టౌన్ సీఐగా రామకృష్ణ, మైదుకూరు రూరల్ సీఐగా శివశంకర్, ఎర్రగుంట్ల సీఐగా నరేష్ బాబును నియమించారు. కాజీపేట సీఐ రామంజిని మంత్రాలయం సీఐగా బదిలీ చేశారు. కడప చిన్న చౌక్, వన్ టౌన్, మైదుకూరు రూరల్, ఎర్రగుంట్ల సీఐలను వీఆర్ రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పులివెందుల పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు జరుగుతున్న పనులను బుధవారం మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందికి నిర్మాణంపై తగు సూచనలు ఇచ్చి నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ చిదానందరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. అప్పులు చేయడంలో జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా లేదని, దొందరని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి సంచలన కామెంట్ చేశారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి అందిన కాడల్లా అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిందని కూటమి పార్టీలు కోడై కూశాయన్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 రోజుల్లోనే 12,000 కోట్ల అప్పు చేయడం ఏంటని ప్రశ్నించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకును తండ్రి గోను సంచిలో మూట కట్టి చెరువులో పడేశాడు.
తండ్రి రెడ్డిగారి మురళి కుమారుడు రెడ్డిగారి మనోజ్ను స్కూలుకు సరిగ్గా వెళ్లడం లేదంటూ గోన సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు. స్థానికులు వెళ్లి చూడడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో తండ్రి రెడ్డిగారి మురళి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది ఆటోలో తీసుకుపోయి వేస్తున్నాడు. ఏంది అన్న కుక్క అంటున్నాడు. అన్నాక నేను చూసి దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు. దాన్ని లేచి కాలుతో తొక్కిండు, ఎక్కిపోతున్నాడు. నేను పోయి చూస్తే వాడు వడ్డీ డాడీ నేను బడిపోతా అంటున్నాడు. అంటే అది తీసి నేను ఈ పొజిషన్ పోతే అది గీతాలు వస్తలేదు, చేస్తలేదు. దాన్ని ఇంకా సంచి చించి చేతికి ఇట్లా కట్టిండు, ఇట్లా కాళ్ళ కట్టిండు, సంచిలో దిగేసిండు, వేసిండు. ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఆ సంచి మూతి నువ్వే ఇచ్చినావా? కుక్క పిల్ల అంటున్నాడా? అలా అన్నాడు. కుక్క పిల్ల అని ఏం పెట్టలే. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి ఇలా పర్యటించనున్నారు. నెట్ జీరో సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రైతులకు ప్లాట్ కేటాయించనున్న లేఅవుట్లో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. కల్తీ కల్లు వ్యాపారులతో కుమ్మక్కైనట్టు గద్వాల జిల్లా ఎక్సైజ్ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. గద్వాల నియోజకవర్గం దరూర్ మండలం కోతులగిద్ద గ్రామం రాయచూరు వెళ్లే మార్గం వెంబడి వెంకటేష్ గౌడ్, ఆనంద్ గౌడ్ ఇంకా మరికొందరు కలిసి కల్తీ కల్లు అమ్మడం జరుగుతోంది. జిల్లాలో ఉన్న ప్రధాన రహదారుల మార్గాలలో అనుమతులు లేకుండా అక్రమంగా కల్తీ కల్లు అమ్మే స్థావరాలను ఏర్పాటు చేశారు. కల్తీ కల్లు తాగిన మద్యం ప్రియులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కల్తీ కల్లు అమ్ముకునే స్థావరాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉన్న జిల్లా పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి జిల్లా పోలీస్ అధికారులు, కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయంది. ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంత, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను ప్రతి నెల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే హామీని నెరవేర్చిందని పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. గురువారం వేంపల్లిలోని శ్రీరామ్ నగర్లో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీని ఆదరించాలని కోరారు. ప్రతి నెల పింఛన్ను సీఎం చంద్రబాబు 4,000 ఇస్తున్నట్లు చెప్పారు. ముందు నెల ఒకేసారి 7,000 ఇచ్చామని గుర్తు చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేముల సమీపంలో రోడ్డు ప్రమాదం, మహిళకు తీవ్ర గాయాలు. పొట్టిపాడులో కేబుల్ తీగల చోరీ. కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు. పులివెందుల పట్టణంలో అన్నా క్యాంటీన్ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. అప్పులు చేయడంలో జగన్, చంద్రబాబు ఒకటే, ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి సంచలన కామెంట్స్. కొల్లాపూర్లో దారుణ ఘటన, కుమారుడిని గోన సంచిలో మూటకట్టి చెరువులో పడేసిన తండ్రి. స్కిల్ యూనివర్సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. కల్తీ కల్లు వ్యాపారులతో కుమ్మక్కైన గద్వాల జిల్లా ఎక్సైజ్ అధికారులు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. ఇచ్చిన మాటను టీడీపీ నెరవేర్చింది, బీటెక్ రవి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.